నమస్కారం ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. ఆలయాలు భక్తులు ప్రత్యేక చర్చకు స్వాగతం. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు, మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దాలు. ఆర్తితో కొలిచిన వారికి మహిమాన్విత శక్తి కేంద్రాలు. మరి ఈ ఆలయాలను దర్శిస్తే భక్తులకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఎలాంటి అనుభూతికి వాళ్ళు లోనవుతారు, అసలు ఆలయాల విశిష్టత ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. ఆ చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఆర్ష విద్యా తపస్వి, ఆదిశంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. పెద్దింటి రాంబాబు గారు ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి. నమస్కారం అండి. జీవి రామకృష్ణమూర్తి గారు భగవద్గీత నేర్చుకుందాం నిర్వాహకులు. నమస్కారం అండి. రామకృష్ణమూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఆలయాల విశిష్టత ఏమిటి అంటారు? సామాన్య జీవితంలో సగటు మనిషి సమస్యలతో సతమతమవుతూ ఏం చెయ్యాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నప్పుడు కావలసిన శక్తిని సంతరించుకోవటానికి అవసరమైన అద్భుతమైన ప్రదేశమే ఆలయము. పబ్లిక్ ఛార్జింగ్ సిస్టమ్ అని అందరం ఆనందంగా చెప్పుకునేటువంటి ఆలయమే దేవాలయం. దేవాన్ భావయతానేనా తే దేవా భావయంతవః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియజేస్తాడు. దేవతలను సంతృప్తిపరిచి నీ కోరికలను నెరవేర్చుకో. కోరికలు నెరవేరిన తరువాత తిరిగి ఆ దేవతలకు నీవు నీ కృతజ్ఞతాభావాన్ని తెలియచేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపు. ఇలా దేవతాశక్తులను ఆవాహన చేస్తూ అద్భుతమైన శక్తి కేంద్రంగా ఆవిష్కరింపజేయబడిన ప్రదేశమే దేవాలయం. అద్భుతమైన ఈ దేవాలయాన్ని మనిషి ఎప్పుడైతే దర్శిస్తూ ఉన్నాడో తన సమస్యలకు కావలసిన పరిష్కారాన్ని వెతుక్కోవడానికి కావలసిన శక్తిని దేవాలయం ద్వారా పొందగలుగుతూ ఉన్నాడు. మీరు చెబుతున్న ఈ మాటకు నిదర్శనం ఏమిటి అని మీరు ప్రశ్నించవచ్చు. ఆస్ట్రోఫిజిస్ట్ జాన్ ఎన్ మెల్విన్ కాస్మిక్ ఎనర్జీ, విశ్వ చైతన్యం గురించి పరిశోధన చేసి కాశీ ఒక మహాపుణ్యక్షేత్రం అని గ్రహించి పురాణాలలో అక్కడ నిర్మితమైన దేవాలయాలలో నిక్షిప్తమైనటువంటి శక్తిని పరిశీలిద్దామని తనంత తాను ఒక అద్భుతమైన చిత్రపటాన్ని, ఒక మ్యాప్ను తయారు చేసుకొని బనారస్ హిందూ యూనివర్సిటీకి వచ్చాడు. అక్కడ కేబీ సింగ్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ని కలిసి తన మనసులోని మాటను తెలియజేశాడు. విశ్వమంతా శక్తితో నిండిపోయి ఉన్నది, అది కాశీలో నిబిడీకృతమైనదని నా పరిశోధనలో తేలింది. నేను కొన్ని పాయింట్స్ని గుర్తించాను, వాటిని పరిశోధించాలని మీ సహకారం కోసం భారతదేశానికి వచ్చాను అంటూ ప్రార్థించాడు. ఆయన అభ్యర్థన మేరకు ఎక్కడెక్కడైతే తన మ్యాప్లో తాను గుర్తించినటువంటి స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలకు వెళితే ఆశ్చర్యంగా ఎక్కడెక్కడైతే ఆయన ఒక పాయింట్ పెట్టాడో అక్కడ ఒక దేవాలయం కనపడింది. అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆ ప్రొఫెసర్, దిస్ ఈజ్ ఎ మిస్టరీ హౌ ద యాన్షియంట్ ఇండియన్ fixed these places either by mathematic calculation or by intuition and meditation. మేము ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేసి ఎంతో గణనం చేసి ఎన్నో సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడిన తరువాత ఈ ప్రదేశాలను గుర్తించగలిగితే సునాయాసంగా 56 గణపతి దేవాలయాలలో శక్తిని నిక్షిప్తం చేసే విధంగా దేవాలయాలను నిర్మాణం చేసినటువంటి సనాతన భారతీయుడు ఏ ప్రాతిపదికగా అద్భుతమైనటువంటి ఈ శక్తి కేంద్రాలను ఆవిష్కరింపజేయగలిగాడు? ఇది కేవలము గణిత శాస్త్రమా లేక ప్రజ్ఞతో కూడినటువంటి సమాధి స్థితియా అని తనకు భారతదేశం పట్ల కలిగినటువంటి ఆరాధనా భావాన్ని, దేవాలయాలలో నిక్షిప్తమైన శక్తి కేంద్రాలను వేనోళ్ల శ్లాఘించాడు. కాబట్టి దేవాలయంలో నీ జీవితాన్ని నువ్వు సంస్కరించుకోవటానికి కావలసినటువంటి శక్తి నిబిడీకృతమై ఉన్నది. చిన్నతనంలో మనం చదువుకు ఉన్నాం, whenever a conductor cuts the magnetic field an EMF is induced. ప్రసిద్ధ దేవాలయాలన్నీ
ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం దాకా వ్యాప్తి చెందినటువంటి ఆ మ్యాగ్నెటిక్ యాక్సిస్ మీదనే ఆవిష్కృతమై ఉన్నాయి. తిరుపతి వెంకటేశ్వరుని దేవాలయం, విజయవాడలోని కనకదుర్గా దేవాలయం, కాశీలోని విశ్వేశ్వర దేవాలయం, ఈ మూడు ఒకే మ్యాగ్నెటిక్ యాక్సిస్ మీద ఉన్నాయన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే సనాతన భారతీయుడు ఎంత మేధావి, ఎంత విజ్ఞానం అతని ప్రతి చర్యలో మనం కొట్టవచ్చినట్టు కనపడుతుంది. ఏ పూజ చేయలేక, ఏ ఉపాసన తెలియక, వ్రతాలు, నోములు, యజ్ఞాలు చేసే ఆర్థిక స్తోమత లేనటువంటి సామాన్యునికి శక్తిని అందించగలిగినటువంటి అద్భుతమైన ప్రదేశమే దేవాలయం. తత్తెరు ఉపనిషత్తు చెబుతోంది, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నిర్ ఆపః, ఆపః పృథ్వీ, పృథ్వీభ్యో అన్నం. ఆకాశాన్ని దాటి అనంత విశ్వంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆ దైవీ చైతన్యాన్ని ఆలయంలో కూర్చొని నువ్వు మెడిటేషన్ చేయటం వల్ల ఆకాశంలోకి, మంత్రాలతో వెర్బలైజేషన్ చేయటం ద్వారా అక్కడి నుంచి వాయువులోకి, ఆ తరువాత యజ్ఞం చేయటం వల్ల అగ్నిలోకి, తరువాత జలంలోకి, మూర్తిభవించినటువంటి క్షేత్రంలోకి ఆవాహన చేయవచ్చు. అందుకే ప్రతి దేవాలయానికి క్షేత్ర మహాత్యము, తీర్థ మహాత్యము, మూర్తి మహాత్యము, ఈ మూడు మహాత్యాలు ఉంటాయి. ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం వెంటనే దేవాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలన్న తపనతో ఆరాటపడటం ఆశ్చర్యమేముంది. అలాంటి అద్భుతమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం. చాలా చక్కగా ఉందండి. పెద్దింటి రాంబాబు గారు మీరు చెప్పండి. అంటే మనకు రామకృష్ణమూర్తి గారు చెప్పారు, దాని వెనకాల ఎంత ఆధ్యాత్మికత ఉందో అంత శాస్త్రీయత కూడా కనబడుతుంది ఆలయాల వెనుక. అయితే ఈ ఆలయాలు మన ఊళ్ళోనూ ఉంటాయి, ప్రత్యేకంగా ఇందాక వారు చెప్పినట్టుగా తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రాలని ఉంటూ ఉంటాయి. అయితే మన ఊళ్ళో ఉన్న ఆలయానికి అంత విశిష్టత ఉండదు, వేరే ఆలయాలు అంటే పుణ్యక్షేత్రాల్లో ఉన్న ఆలయాలకు విశిష్టత ఉంది అని అంటారా? ఏంటి వీటి మధ్య ఉన్న తారతమ్యం ఏంటి అంటారు? ఆలయాలు అనేటువంటివి ఆధ్యాత్మిక కేంద్రాలు, వాటి గురించి శర్మ గారు చక్కగా చెప్పారు. అయితే అందులో అన్ని ఆలయాలు, కొన్ని ఆలయాలు స్వయంభూ ఆలయాలు, కొన్ని ఆలయాలు దేవతల చేత ప్రతిష్ఠించిన ఆలయాలు, కొన్ని ఆలయాలు ఋషులు ప్రోక్తమైనటువంటివి, కొన్ని ఆలయాలు మానవులు చేత ప్రతిష్ఠింపజేసినటువంటి ఆలయాలు ఉన్నాయి. వీటిల్లో మొట్టమొదట స్వయంభూ ఆలయాలకి వారు చెప్పినట్టుగా చాలా మంచి విశిష్టత, ఆ శక్తి ఉన్నాయి. అందులోనే భాగంగా వారు చెప్పారు తిరుమల, విజయవాడ, కాశీ క్షేత్రాల్లో ఉండేటువంటి ఆ ప్రాముఖ్యత గురించి. అటువంటి స్వయంభూ ఆలయాల్లో చక్కటి ఆ స్వామివారిని మొట్టమొదటిగా మనం తీసుకున్నట్లయితే ఆ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ స్వామిని ఏదైతే మనం మనస్సులో కోరుకుని దర్శనం చేసుకున్నామో ఆ కోరిక మనకి నెరవేరుతుంది అనేటువంటిది జరుగుతుంది. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి చిన్న ఆలయాలకు కూడా విశిష్టత ఉంది. అయితే అది ఎవరికి కూడా కొంతమందికి ఈ తెలియక ఇప్పుడు వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల వల్ల ఈ మీడియా, సోషల్ మీడియా అనేకటువంటి ఈ కమ్యూనికేషన్ వల్ల ఈ భక్తులు ప్రతి ఆలయానికి రావడం జరుగుతోంది. అందరూ భక్తుల్లో భక్తిభావం పెరిగింది. ప్రతివారు ఈరోజు ఆలయాలు దర్శించుకోవాలని చెప్పేసి ప్రతి దేవాలయంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా వారి ఆలయాలను వారే బాగు చేసుకోవాలి, వారే ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దృక్పథంతో జరుగుతోంది. ఆ ఆలయాలకి, ప్రతి ఆలయానికి ఒక విశిష్టత ఉంది. ఆ ఆలయాల్లో ఉండేటువంటి మూర్తులకి ఒక గొప్పతనం కూడా ఉందనేసి చెప్తాను. బాగుందండి. మంగరాజమ్మ గారు మీరు చెప్పండి. సర్వాంతర్యామి అంటూ ఉంటాం ఆ భగవంతుడిని, అంటే మన ఇంట్లో ఉంటాడు, ఎక్కడైనా ఉంటూ ఉంటాడు. అయితే ఇంట్లో కూడా ఆరాధన చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ ఆరాధన చేసుకుంటాం కాబట్టి వెళ్ళకున్నా పర్వాలేదా? ఆలయానికి వెళ్ళడం వల్ల ప్రత్యేకించి వచ్చే లాభాలు ఏంటి అంటారు? అసలు పరమాత్మ సర్వవ్యాపకుడు, ఆది మధ్యాంతరహిత కేవల నిర్గుణ పరబ్రహ్మ సచ్చిదానంద ఘన చిదానంద స్వరూపుడు ఆయన ఇందుగలడందు లేడని సందేహము లేనే లేదు. ప్రహ్లాదుడు ఎప్పుడైతే కోరుకున్నాడో స్తంభంలోంచి వచ్చినాడే స్పష్టంగా నాయన మీరు చూడగలిగితే ఎక్కడైనా నేనున్నాను అని భౌతికంగా కూడా చూపించారు. అలా సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మ, అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ ప్రప్రథమంగా ఎక్కడ ఉద్భవించాలి అంటే శరీరం లోపల రావాలి.
అందుకని మనకి గుళ్ళ విషయానికి వచ్చేటప్పుడు కూడా మొట్టమొదట అసలు మన వ్యవస్థే చాలా అద్భుతంగా ఉంటుంది. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ శరీరమే ఒక అద్భుతమైన దేవాలయమయ్యా. ఇందులోపల ఉండేటటువంటి జీవుడే సనాతనమైనటువంటి ఆ పరమాత్మ. ఈ విషయాన్ని తెలుసుకొని నీలో ఉండే అజ్ఞానం అనే నిర్మాల్యాన్ని వదిలిపెడితే నువ్వే అది తత్వమసి అనేటటువంటి భావం కలిగి ఆ స్థితిలో నువ్వు ఉంటావు అని చెప్పి ఆరాధన మొట్టమొదటి క్షేత్రం ఏదండి? మన శరీరమే గుడి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక కుటుంబ వ్యవస్థ, పిల్లలు ఇదంతా వచ్చింది కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి భగవంతుణ్ణి ప్రతి క్షణం అనుక్షణము ఇంద్రియాలతోటి బయట కూడా చూడాలి కాబట్టి ఇంట్లో ఒక దేవతగా పెట్టుకుంటాం. ఆ ఇంట్లో పెట్టుకున్నటువంటి దేవతని, ఆ దేవతార్చనని కుటుంబము, పిల్లలు అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శక్తితోటి ఉండాలి, పరమాత్మ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందాలి అని ఇంట్లో చేస్తాం. ఎందుకంటే మనకి భగవంతుడు రకరకాలైనటువంటి పదార్థాలని ఆయన ఇస్తున్నాడు. మనకు వచ్చిన డబ్బు ఎలా అయితే మనం ప్రభుత్వానికి ట్యాక్స్గా కడుతున్నామో అలా ధర్మం ప్రకారము భగవంతుడిచే ఇవ్వబడినటువంటి విషయాన్ని, భగవంతుడిచే ఇవ్వబడ్డటువంటి వస్తువుల్ని ముందు భగవంతుడికి అర్పించకుండా తినకూడదు అని భగవద్గీతలో గీతాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ప్రప్రథమంగా ఇంట్లో ఆరాధన చేసుకుంటాం. ఈ ఇంట్లో ఆరాధన చేసుకున్న తర్వాత అక్కడి నుంచి క్షేత్రం. ఏమిటయ్యా క్షేత్రం యొక్క ప్రత్యేకత అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని, ఈ ద్రవ్యము సమిష్టిగా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే ఈ గ్రామం మొత్తానికి వస్తోంది, ఈ గ్రామంలో మనం ఇంతమంది సుఖంగా ఉన్నాము అంటే దానికి కారణం ఆయనే. అందుకనే ఏ ఊళ్ళో శివాలయం ఉండదో, ఏ ఊళ్ళో ఆంజనేయ స్వామి ఉండడో ఆ ఊళ్ళో భోజనం చెయ్యొద్దు అని నిషేధ వాక్యాలు చెప్పబడ్డాయి. కాబట్టి ఆ ఊరు జనాలందరూ వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం భగవంతుడు ప్రకృతి నుంచి మనకిచ్చాడు. ఇందాక వారు చెప్పినట్టు ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నట్టు చక్కగా అలా అన్నం మనకి రావడానికి కారణం పంచభూతాలు. ఈ పంచభూతాలని శాసించేవాడు పరమాత్మ. కాబట్టి గ్రామంలోకి వెళ్ళి మనం అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటే తప్ప దేవరుణము అనేది మనం తీర్చుకోలేం. కాబట్టి దేవరుణము కూడా తీర్చుకొని తీరాలి. ఆ దేవరుణం తీరడానికి మనం అక్కడికి వెళ్తాం. అయితే సర్వవ్యాపకమైన పరమాత్మకి మళ్ళీ ఇంట్లో ఒక ఉపాసన, బయట ఒక ఉపాసన అవసరమా అంటే అవసరమే. ఎలా అంటే సూర్యుడి యొక్క కిరణాలు మొత్తం ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉన్నప్పటికీ మనం భూతద్దం పెడితే దహించేటటువంటి శక్తి ఎలా ఆ భూతద్దంలో నుంచి వచ్చే కిరణాలకు ఉంటుందో, సర్వవ్యాపకమైన పరమాత్మ సమిష్టి చైతన్యంగా మంత్రాల ద్వారా, ఉపాసనల ద్వారా అక్కడ కూర్చోబెట్టి ఆ యంత్రాల ద్వారా ఆయన పరిపూర్ణమైన శక్తిని, ఎక్కువ శక్తిని, ఇంట్లో ఉండే దేవతకి కొద్దిగా మాత్రమే శక్తిని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కానీ గుళ్ళో ప్రతిష్ఠ చేసినటువంటి గుళ్ళో అమితమైనటువంటి శక్తి వస్తుంది. ఆ శక్తిని వీళ్ళందరూ కూర్చొని ఆ ప్రతిష్టలో చేస్తారు. కాబట్టి ఆ శక్తిని కూడా మనం తీసుకోవాలి. జీవితాన్ని మనం ఎప్పుడూ పాజిటివిటీతోటి మొదలు పెట్టాలి అంటే క్షేత్రానికి, ఊళ్ళో ఉన్న గుడికి వెళ్ళాలి, ఇంట్లో అర్చన చేయాలి. అందుకని ఇంట్లో ఎంత అవసరమో గుళ్ళో కూడా అంతే అవసరము అని పెద్దలు చెప్తారమ్మా. చక్కగా ఉందండి. వనజగా మీరు చెప్పండి, భక్తులు ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో వచ్చే మార్పు ఏంటి అంటారు? ఎటువంటి మార్పును గమనించవచ్చు అంటారు? భక్తుల ఆలయానికి వెళ్ళినప్పుడు మనము చూసే మొట్టమొదటి మార్పు ఏంటి అంటే, లాభం ఏంటి అని అంటే వాళ్ళకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. అంటే రెగ్యులర్గా టెంపుల్కి, గుళ్ళకు వెళ్ళే వాళ్ళల్లో ఒక ప్రత్యేకమైన ఒక క్రమశిక్షణ అన్నది అలవాటు అవుతుంది. రెగ్యులర్గా వాకింగ్ అన్నది అలవాటు అవుతుంది. అది ఇచ్చే ఫస్ట్ బెనిఫిట్ అది ఉంటుందండి. అంతేకాకుండా గుళ్ళకు వెళ్ళడం వల్ల శారీరకంగా కూడా, మానసికంగా కూడా చాలా మేలు చేకూరుతుంది. ఎందుకు అంటే గుళ్ళో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు గుళ్ళో రెగ్యులర్గా చేసే ఈ పూజలు, పునస్కారాలు, మంత్రశక్తి, యాగాలు, హోమాలు ఇవన్నీ గుళ్ళల్లో చేస్తుంటారు రెగ్యులర్గా. కాబట్టి ఈ మంత్రశక్తి అంతా కూడా శబ్ద తరంగాల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది గుడి పరిసరాలలో. మనం ఎప్పుడైతే భక్తుడు గుళ్ళో ఎంటర్ అవుతాడో మన బాడీ కూడా ఒక ఎలక్ట్రిక్లీ ఛార్జ్డ్ బాడీ అని అంటారు. కాబట్టి మన బాడీ డైరెక్ట్గా ఈ శక్తిని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మన బాడీ సక్రమంగా, ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం పెంపొందించాలంటే ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ అన్నది మనకి ఈ మంత్రశక్తి ద్వారా వస్తుంది. అంతేకాకుండా గుడి కట్టేటప్పుడు కూడా గర్భగుడిలో మూల విగ్రహం ఎప్పుడైతే ప్రతిష్ఠిస్తారో
ఆ మూల విగ్రహము కింద రకరకాల ప్రీషియస్ స్టోన్స్, ఈ రాగి రేకులతో చేసిన యంత్రాలు ఇవన్నీ కూడా పెట్టి దాని మీద శాస్త్రోక్తంగా వేదోక్తంగా విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అయితే ఈ రాగి ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే ఈ రాగి రేకులు ఏం చేస్తాయంటే భూమిలో ఉన్న అయస్కాంత శక్తిని, విద్యుత్ శక్తిని తీసుకొని ఆ పరిసర ప్రాంతాల్లో, అంటే గర్భగుడి గుడి చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో అవన్నీ కూడా రేడియేట్ చేస్తూ ఉంటాయి, అంటే ప్రసరింపజేస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ గుడిలో ఎంటర్ అవుతామో, ఎంటర్ అయినప్పుడు ఈ ఎనర్జీని కూడా మనము మన శరీరము డైరెక్ట్గా కూడా తీసుకుంటుంది. అందుకే బయట గర్భగుడి బయట కంటే కూడా గర్భగుడిలో వెళ్ళడానికి ఎందుకు తాపత్రయపడతారో భక్తులు అన్నది, అంటే కారణం తెలియకపోయినా గర్భగుడిలో వెళ్ళడం మంచిది అన్నది, వెళ్తే ఇంకా ఎక్కువ ఆశీర్వాదం దొరుకుతుంది అన్న ఒక అభిప్రాయంతో వెళ్తారు. ప్రాబబ్లీ ఇదే రీజన్ అయ్యి ఉంటుంది. గర్భగుడిలో ఇంకా ఎక్కువగా ఈ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకనే ఎక్కువ టైము గుడిలో కూర్చోవడము, గర్భగుడిలో కూర్చోవడము, స్పెండ్ చేయడం లాంటి అలవాటు చేసుకోవాలి. ఏదో గుడికి వచ్చాము, ప్రసాదం తీసుకున్నాము, తీర్థం తీసుకున్నాము, వెళ్ళిపోయాము అట్లా కాకుండా నిజంగా మనకి గుడిని సందర్శించే బెనిఫిట్ మనకి రావాలి అని అంటే ఆ పరిసర ప్రాంతాల్లో మన బాడీని చార్జ్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా ఒక ప్రత్యేక టైంలో అలా వెళ్తూ చార్జ్ చేసుకుంటూ ఉండడం అన్నది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైతే మనం గుళ్ళో ఎంటర్ అవుతామో, ఈ గుళ్ళో ఎంటర్ అవుతూనే మన ఇంద్రియాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. ఇప్పుడు ఈ పచ్చకర్పూరము సువాసన, పూల నుంచి వచ్చే సువాసన, ఒక రిథమిక్గా మంత్రోచ్చారణ చేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి గుళ్ళల్లో ఈ గంట శబ్దము వినపడ్డము, అది కూడా ఒక ప్రత్యేకమైన శబ్దం లాగా వస్తుంది. కాబట్టి ఇవన్నిటిని మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతామో అప్పుడు మన సెన్సెస్ అన్నీ కూడా, అంటే ఇంద్రియాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి మనకి మన బాడీలో ఒకలాంటి అంటే ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే భక్తుడు ఆ భక్తి భావంతో ఇవన్నిటికీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక ట్రాన్స్ స్టేట్లోకి వెళ్ళిపోయి ఒక కొద్దిసేపు అయినా సరే వ్యక్తిగత సమస్యల్ని మర్చిపోయి ఒక తన్మయత్వంతో ఉంటారనమాట. సో అది చాలా మానసికంగా బాధపడే వాళ్ళకి, సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళకి ఇది చాలా రిలీఫ్. రామకృష్ణమూర్తి గారు, మీరు చెప్పండి. అంటే ఆలయాల్లో ఇందాక వారు చెప్తున్నట్టుగా చాలా సైంటిఫిక్ రీజన్స్ అన్ని చెప్పారు కదా, మరి గర్భగుడి విషయంలోకి వస్తే కొన్ని ఆలయాల్లోనే భక్తులకి ప్రవేశం ఉంటుంది, కొన్ని ఆలయాల్లో మాత్రం ప్రవేశం ఉండదు. అలాంటి సందర్భాలు, అంటే ఎప్పుడైతే భక్తులకు చాలా లాభాలు కలుగుతాయో అలాంటివి ఎందుకు మరి కొన్ని ఆలయాల్లో ఉండవు అంటారు ప్రవేశం వాటికి? ఎక్కడైతే శక్తి ఉంటుందో ఆ శక్తిని కాపాడుకోవటానికి కొన్ని నియమాలు కూడా ఉంటాయమ్మా. మీరు గర్భగుడిలో ప్రవేశం ఉన్నటువంటి ఆలయాలు ప్రసిద్ధ ఆలయాలు కాకపోవచ్చు. విశేషం ఏమిటంటే ఈ సకల చరాచర సృష్టికి ఆధారభూతం ఆ విశ్వ చైతన్యం శక్తి. దీనిని ఏ విధంగా సామాన్య మానవుడికి అందచేయాలి అన్న తపనతో నిర్మాణమైనదే దేవాలయ వ్యవస్థ. మీకు గాలిగోపురం నుంచి గర్భగుడి దాకా ప్రతి చోట ఈ సత్యం మీకు అవగతమవుతూ ఉంటుంది. గాలిగోపుర నిర్మాణం చూసినట్టయితే ఎత్తుగా ముందు వెడల్పుగా ఉన్నటువంటి ఆ ప్రాకారం పోతున్న కొద్దీ సన్నగా అవుతూ దాని మీద బేసి సంఖ్యలో కలశాలను అమర్చి ఉంటారు. అవి రాగితో నిర్మాణమై పైన బంగారు తాపడం ఉంటుంది. ఇప్పుడు ఈ విశ్వంలో ఉన్న ఆ చైతన్యం అంతా వాటి ద్వారా గ్రహింపబడి చెప్పులు లేకుండా మీరు ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే అద్భుతమైన ఆ శక్తిని ఆవాహన చేసుకోగలుగుతారు. అలానే గర్భగుడిలో వెలుతురు తక్కువగా ఉంటుంది. అక్కడ మీరు వెలిగించేటువంటి కర్పూరము, దీపము, వీటి ద్వారా మీకు ఆ జగన్మోహన మూర్తి కనపడుతూ ఉంటాడు. దాని మీద కూడా మీకు ప్రాకారం నిర్మాణమై ఉంటుంది. దాని మీద కూడా ఈ కలశాల యొక్క అమరిక ఉంటుంది. అవి కూడా అద్భుతమైన ఆ శక్తిని గ్రహించి నీకు అందజేసే ప్రక్రియలో నిరంతరము జరిగేటువంటి ధూప దీప నైవేద్య ఉపచారాల వల్ల, అక్కడ జరిగేటువంటి మంత్ర పఠనం వల్ల అద్భుతమైన శక్తిని ఆవిష్కరిస్తారు. ఈ విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీని ప్రపంచానికి అందజేసి శక్తిని కొన్ని క్వాంటమ్స్లో ప్రతిపాదించిన వ్యక్తి ఒక మాట చెప్పాడమ్మా. ఆల్ ది మ్యాటర్ ఒరిజినేటెడ్ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్స్. ఇట్ సెట్స్
atomic particles in oscillations and minute solar systems in the atom. But as neither intelligence nor internal force is there in universe, we must assume a cosmic intelligent force behind the atom. ఓకే దట్ ఈస్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాటర్. నీకు కనపడుతున్న చరాచర సృష్టిలో స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో వాటికంటూ అస్తిత్వం లేదు. ఒక శక్తి దీనిని నడిపిస్తూ ఉంది. ఇది గ్రహించినటువంటి ఋషులు దర్శనం చేసి ఆ శక్తిని ఆ మూర్తిలో నిక్షిప్తం చేశారు. ఆ ప్రక్రియ అమ్మ చెప్పినట్టు కాపర్ ప్లేట్స్ కావచ్చు, మ్యాగ్నెటిక్ యాక్సిస్ కావచ్చు. కానీ లక్ష్యం ఒక్కటే. వీటి వల్ల లోపలికి పోగానే చికాకులతో సమస్యకు ఏ తరుణోపాయము దొరకనటువంటి వ్యక్తి అక్కడ ప్రవేశించగానే గర్భగుడిలో ఆపాదమస్తకము పాదము నుంచి మొదలుపెట్టి ఆ అగ్రభాగం దాకా ఎప్పుడైతే వీక్షిస్తాడో ఒక తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది. అతని మానసిక స్థితి, నీ సమస్యకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ బికమ్ హాట్ నుంచి స్ట్రైక్ ద ఐరన్ టిల్ ఇట్ బికమ్స్ హాట్గా మార్పు చెంది నిరంతర సాధన, భగవత్ కృప, ఇది నీ జీవితానికి అద్భుతమైన మార్గదర్శకం అవుతున్నటువంటి ఆలోచన కలుగుతుంది. అందుకే ఆధ్యాత్మికత, మానసిక, శారీరక ఈ 3 ప్రయోజనాలు కలుగుతాయి. ఆధ్యాత్మికత అంటే అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ఉచ్యతే. ఆధ్యాత్మికత అంటే ఏదో పెద్ద పెద్ద వాళ్ళు వృద్ధులు తెలుసుకోవాల్సిందని అర్థం కాదమ్మా. భగవద్గీతను ఏమని నిర్వచించిందంటే నీ స్వస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఎప్పుడైతే ఆ భగవన్మూర్తిని నువ్వు తేరిపారా చూస్తూ ఆ శక్తిని గ్రహిస్తూ ఘంటానాదంతో వచ్చే ప్రకంపనలు వినటం ద్వారా నీ రైట్ బైను లెఫ్ట్ బైను యునైట్ అయ్యి నీ 7 చక్రాసు కూడా ఎప్పుడైతే హీల్ అవుతాయో అప్పుడు నీలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం నశిస్తుంది. శారీరకంగా అంటే గురువాయూరప్ప అద్భుతమైన ఆ మూర్తి యుగాల నాటిది. అక్కడ అభిషేకం చేసిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నటువంటి అనంతరామ దీక్షితారు కుష్టు వ్యాధి నుంచి బయటపడ్డారు. అలానే వైద్యనాథ్ భాగవతారు ఉపన్యసిస్తూ మధ్యలో వాక్కు కట్టబడింది. నిరంతరము తీర్థ ప్రసాదాలు అక్కడ తీసుకోవటం వల్ల 1974 సంవత్సరంలో తిరిగి మాట్లాడగలిగారు. ఇవి ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నటువంటి నిత్య సత్యాలు. చక్కగా ఉంది. బంగారేశ్వర గారు మీరు చెప్పండి. ఒక చిన్న విషయం చాలా అద్భుతంగా చెప్పారు వారు. ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ప్రతిష్టలలో చరప్రతిష్ఠ, స్థిర ప్రతిష్ఠ, వాయుర్లింగ ప్రతిష్ఠ, వాయు ప్రతిష్ఠ అని ఉంటాయి. ఈ వాయు ప్రతిష్ఠ అని చేసిన వాటికి ఎవరైనా వెళ్ళొచ్చు, గర్భగుడిలో అందరూ ముట్టుకోవచ్చు, తాకచ్చు. కానీ వాయుర్లింగ ప్రతిష్ఠ కాకుండా ఇతరమైనటువంటి ప్రతిష్టలకి ప్రత్యేకత ఏమిటంటే మీరు చూడండి, ఎప్పుడైనా గుడి గర్భగుడికి వేరే ద్వారం పెట్టరు, ఒకటే ద్వారం ఉంటుంది. ఆ కింద ఉండేటటువంటి ఆ యంత్రాలు ఇవన్నీ కూడా ఆ మధ్యలో పెట్టడం జరుగుతుంది. ఈ యంత్రాలలోంచి వచ్చే శక్తి, అక్కడ ఇచ్చేటటువంటి కర్పూరాదుల యొక్క శక్తి, ఆ తర్వాత ఆ జ్యోతి ప్రజ్వలన యొక్క శక్తి, ఆ మంత్రాల యొక్క శక్తి, ఇవన్నీ కలిస్తే కానీ ఇన్నిన్ని ఎంజీలో ఇంత కలిస్తే ఒక క్యాప్స్యూల్ అవుతుంది అన్నట్టుగా ఈ సమస్తమైన శక్తులు అభిషేకాలతో సహా కలిపి అన్ని శక్తుల్ని సమ్మేళనం చేసిన తర్వాత ఎక్కువ మంది కనుక ఆ ప్రాంగణంలోకి వెళ్ళి తిరుగుతూ ఉన్నట్లయితే ఆ శక్తి మొత్తము అంతా కూడా అటు ఇటు మారిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏకకేంద్రంగా ఆ లోపల శక్తిని చేయాలంటే సుస్వరంగా మంత్రాదులు రావాలి, ఆచార వ్యవహారాలు ఉండాలి. ఎలాంటి బట్టలతోటి పడితే అలాంటి బట్టలతోటి గర్భగుడిలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళందరూ తిరుగుతూ వచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఒకే ఒక్క వ్యక్తి అక్కడ కూర్చొని తను పద్ధతిగా మడిబట్టలు కట్టుకొని అలా మడిగా లోపలికి వెళ్ళి మడిగా కూర్చొని ఆ శక్తిని మొత్తము అక్కడ పరిపూర్ణంగా అక్కడ వచ్చేట్టుగా తయారు చేసి అది బయటికి కేంద్రీకృతం చేయటం వల్ల ఆ ముందర అంతరాలయాలలోకి ఈ శక్తి ప్రవేశిస్తుందన్నమాట. ఇందాక వారు చెప్పినటువంటి ఆ గోపురం మీద ఉండేటటువంటి కలశము, విమానం మీద ఉండే కలశము, కింద యంత్రాలు, ప్రధానమైనటువంటి క్షేత్రమైన ఆ ముందు ద్వారం ఏదైతే ఉందో ఆ గోపురము, ఆలయము గోపురము మధ్యలో అంతా కూడా ఈ శక్తి సమన్వయం కావాలి. దీన్ని ఎలా చెప్పుకుంటూ వస్తారంటే మనకి మూలాధారం నుంచి స్వాధిష్టానం దాకా చక్రాలు ఎలా అయితే మన శరీరంలో ఉన్నాయో పాదము గోపురం అయితే ఆ మూలాధారమే ధ్వజస్తంభముగా చెప్పబడుతుంది. అలా ధ్వజస్తంభం దగ్గర నుంచి
మన మూలాధార మణిపూరకము దగ్గరకు వచ్చేటప్పటికి మంటపం అంతరాలమంతా మధ్యలో ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రం, ఎక్కడ పరమాత్మ ఉండాలో విమానం అక్కడ ఉండి ఖచ్చితంగా ఆ మధ్యలో విగ్రహం పెట్టబడుతుంది. కాబట్టి ఈ పరిపూర్ణమైన చక్రాల యొక్క శక్తిలో ఎవరు ఎక్కడ నిల్చోవాలి, ఏ ప్రదేశంలో ఎవరు శక్తిని గ్రహించగలరు అనేది నిర్ణయించి కూడా ఈ మొత్తము ఈ గోపురాల్లో ఎవరు లోపలికి వెళ్ళొచ్చు, ఏ సమయాల్లో వెళ్ళొచ్చు, ఏ సమయాల్లో వెళ్ళకూడదు అనేది కూడా నిర్దిష్టంగా ఒక సైన్స్గా మనకి చెప్పబడ్డది. రాంబాబు గారు, మీరు చెప్పండి, ఆలయాల్లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? ఇందాక వారు చెప్పారంటే వస్త్రధారణ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అని. అలాగే భక్తులు ఎటువంటి వస్త్రధారణతో వెళ్ళాలి, అలాగే ఎటువంటి నియమాలు పాటించాలి? ఈ రకరకాలైనటువంటి ఆచార వ్యవహారాలు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆగమ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారం అక్కడ అర్చకులు ఆలయ పూజాది కైంకర్యాలు నిర్వహిస్తుంటారు. ఉదాహరణకు వైఖానసాగమం, పాంచరాత్రం, శైవం, వీరశైవం, ఆదిశైవం అనేటువంటి అనేక రకాలైనటువంటి ఆగమాలు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తూ జరుగుతున్నాయి అనాదిగా. ఈ ఆగమాల్లో ఉండేటువంటి ఆగమాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మికత అయినటువంటి మూలం అయినటువంటి ఋషులు దాన్ని మనకు అందించడం జరిగింది. ఆ ఆరాధనా క్రమాలను వారు చెప్పిన విధంగా నేటికి కూడా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. వారు చెప్పిన పద్ధతుల్లో వారు ఆ కైంకర్యాలు నిర్వహించడం, అక్కడ ఏ రోజు ఏ రకంగా ఉండాలి, నిత్యారాధనలు, మాసానికి, పక్షానికి, సంవత్సరానికి జరిగేటువంటి క్రియలన్నింటినీ కూడా వారు రూపకల్పన చేసి మనకు అందించడం జరిగింది. అలాగే శర్మ గారు చెప్పినట్టుగా ఆలయ నిర్మాణం, గోపురం ఎలా ఉండాలి, ఆలయ ముందు ధ్వజస్తంభం ఎలా ఉండాలి, వాటికి ఎంత దూరంలో ఉండాలి, ఈ వైబ్రేషన్స్ ఉండేటువంటి ఒక సైంటిఫిక్గా వారు చెప్పడం జరిగింది డాక్టర్ గారు. వారు చెప్పినట్టుగానే ఈ సైంటిఫిక్ కూడా మనకి ఇందులో ఆగమాల్లో నిక్షిప్తమై ఉంది అప్పటి నుంచి కూడా. దానివల్ల ఈ వైబ్రేషన్స్, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా కూడా ఈ వైబ్రేషన్స్ వారు ఆలోచన విధానంలో వారు చెప్పడం జరిగింది. ఆ వైబ్రేషన్స్, ఆ భక్తులు అక్కడికి వచ్చేటువంటి వారు కూడా శుచిగా శుభ్రంగా ఆలయానికి రావాలనేది మనది నిర్ణయం, ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిర్ణయం. కొన్ని సందర్భాల్లో కొంతమంది రాని సందర్భాలు ఉంటాయి స్త్రీలకి కానీ. అలాగే మనకి ఏదైనా మృత శౌచాలు వచ్చినప్పుడు మనం ఆలయం వెళ్ళడం జరగదు. ఆ టైంలో కూడా అక్కడికి వెళ్ళి అపవిత్రం చేయకుండా మనకి ఒక కట్టడి మనకి మన ఋషులు మనం చెప్పారు, దాన్నే మనం పాటిస్తూ వస్తున్నాం. అలాగే ఇందాక మీరు అన్నారు సామూహికంగా కూడా మనం పూజలు చేస్తూ ఉంటామని. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం లాంటివి చూసుకుంటే కనుక వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ కూడా సామూహికంగా ఆలయాల్లో నిర్వహిస్తూ ఉంటారు కదండి. దాని ద్వారా వచ్చే ప్రత్యేకమైన లాభాలు ఏంటి అంటారు? సామూహికంగా మనము ఏది చేసినా నలుగురితో కలుస్తాము, నలుగురు కల్చర్, సాంస్కృతిక ఇవి ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మనకు వాళ్ళు బాగా పరిచయం అవుతారు, ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది, మనం బాగోగులో చెప్పుకుంటాము, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది అవుతూ ఉంటుంది. సో అంటే ఒకళ్ళు ఏదన్నా సరిగా చేయకుండా ఒక్కళ్ళం ఉంటే చేయాలి అని అనిపించకపోవచ్చు, అదే నలుగురం కలిసి వెళ్తున్నాము అంటే చేస్తాము కూడా. సో అలాంటి కొన్ని లాభాలు. ఇప్పుడు ఆలయాల్లో ఆరాధన విషయంలో చూసుకుంటే ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తూ ఉంటారు కదా. అంటే దానికి ప్రిపేర్డ్గా భక్తులు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? పర్వాలేదు మనం భగవంతుని దర్శనానికి మాత్రమే వెళ్తున్నాం అనుకొని వెళ్తే బాగుంటుందంటారా? అలా కాదు. ఒక్కొక్క ఆరాధన, ఒక్కొక్క ఆచారము, మన భారతదేశము ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒకటే అయిన పరమాత్మని విభిన్న రూపాలుగా కొలుచుకోవడం జరుగుతుంది. అది ఎలా ఉంటుంది అంటే మనకి షణ్మతాలుగా శంకర భగవత్పాదాచార్యులు వారు వచ్చేటప్పటికి విడివిడిగా ఉన్నాయన్నమాట. ఏది వైష్ణవం కానివ్వండి, శైవం కానివ్వండి, శాక్తేయం కానివ్వండి, లేదు గాణాపత్యం కానివ్వండి, సౌరం కానివ్వండి, కౌమారం కానివ్వండి, ఇలా అన్నీ విడివిడివిడిగా ఉన్నాయి. ఇవి ఉన్న వాటన్నిటినీ కూడా ఏకీకృతం చేశారు. మన ప్రత్యేకత ఏమిటి అంటే చక్కగా గోదావరి నది అలా పారుతూ ఉంది, లేదు కృష్ణా నది పారుతూ ఉంది. ఈ పారుతున్నటువంటి నదులకి
ఘాట్లు మనం కొన్ని 6 ఘాట్లను పెడతాం. పెట్టి ఈ ఘాటు గొప్పది అంటే ఈ ఘాటు గొప్పది అని ప్రతి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవానికి మనం ఏ ఘాట్లోకి వెళ్ళినా దిగేది కృష్ణలోనే, దిగేది గోదావరిలోనే. అలాగే రకరకాలైనటువంటి సంప్రదాయాలని కొన్నిటిని పెట్టుకొని ఆ పరమాత్మని కొలవడానికి ఏర్పాటు చేసుకున్నారు. మొత్తము కొలిచేది ఒకటే అయినటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌలభ్యం ఉంటుందో, దేని ద్వారా వాళ్ళ యొక్క బుద్ధి ఆ పరమాత్మ పాదపద్మాల మీద ఏకీకృతమై తాను ఆ స్థితికి చెందుతాడో, చేరగలుగుతాడో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికి ఏది ఆనందం అనిపిస్తే ఆ రూపంలో వెళ్ళొచ్చు, కానీ అది వైదికమై ఉండాలి. అలా క్షేత్రాలలో కూడా కొన్ని సాంప్రదాయాలు, ఈ నివేదనలలో కానివ్వండి, పూజలలో కానివ్వండి, అభిషేకాలలో కానివ్వండి, రకరకాలైన ఇప్పుడు అలంకార ప్రియో శివ విష్ణు అంటారు. విష్ణుమూర్తికి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం. అభిషేక ప్రియో శివ, అభిషేకం చేస్తే శివుడికి ఇష్టం. నమస్కార ప్రియో సూర్య, సూర్యుడికి నమస్కారం చేస్తే చాలు. గణపతికి నైవేద్యం పెడితే చాలు. ఇలా ఒక్కొక్క శక్తికి, భగవత్ శక్తికి ఒక్కొక్క రకమైనటువంటి పూజా విధానం ఉంది. అది సాఫల్యం చెందడానికి. కాబట్టి ఏ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఆ ఆచారం ప్రకారమే వెళ్ళాలి. వీటన్నిటికీ మూలంగా సనాతనం ఆర్షధర్మం ఒకటి చెప్తోంది. అది ఎప్పుడూ తప్పకుండా ఏదైతే ధర్మం చెప్పబడిందో అదే ధర్మం ఆచరిస్తూ, తూచా తప్పకుండా ఆచరిస్తూ వెళ్తే ఖచ్చితంగా ఆ పరమాత్మ చైతన్యము, ఆ శక్తి మన లోపల అత్యధికంగా మనం దర్శించుకోగలుగుతాం. దీంట్లో అనుమానం లేదమ్మా. బాగుందండి. రాంబాబు గారు, మీరు చెప్పండి. మనం ఆలయాలకు వెళ్ళగానే ప్రదక్షిణలని, గుడి గంటలని ఉంటూ ఉంటాయి. గుడి గంటలు మ్రోగిస్తూ ఉంటాము, ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కదా. వీటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అంటారు? స్వామి వారిని దర్శించుకునే ముందు వారు చుట్టూ ఒకసారి కానీ, 3 సార్లు కానీ, 9 సార్లు కానీ ఆ ఆలయ సాంప్రదాయాన్ని బట్టి మనం ప్రదక్షిణం చేయవలసిన అవసరం ఉంది. అంచేత ఇది సైంటిఫిక్గా వారు ఏది చెప్పినప్పటికీ కూడా మనం స్వామివారి మీద భక్తి శ్రద్ధలతోటి ఆ స్వామిని మనం దర్శించుకునే ముందు వారిని పాదపద్మలకు నమస్కరించుకుంటూ ఆ ప్రదక్షిణం చేయడం, తదుపరి వారిని మేల్కొల్పడానికి, స్వామి నేను వచ్చాను అని చెప్పడానికి ఆ గంట మ్రోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారావం సదా కుర్యాత్ తత్ర దేవత ఆహ్వాన లాంఛనం. అయ్యా, ఇక్కడ దుష్టశక్తులు ఏవి ఉండకూడదు, రాక్షసాదులు ఏవి కనిపించకూడదు. అందుకనే కంటిన్యూస్గా గంట మోగుతుంది. కాబట్టి పాత క్షేత్రాలు మీరు గమనిస్తే ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుందండి. అక్కడ చాలా తక్కువ. దీన్ని గమనించి సైంటిఫిక్గా కూడా చెప్పారు. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే నిరంతరం ఆ గంట మోగుతూ ఉంటే ఆ శబ్దానికి చాలా మటుకు క్రిమికీటకాదులన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం ఘంటారావం సదా కుర్యాత్ తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని మనకు పెద్దలు చెప్తారు. దేవతలను ఆహ్వానం చేయటానికి కూడా ఇది ఒక పద్ధతిగా మనకు తెలియపరుస్తున్నారు. అలాగే నమస్కారం చేస్తున్నప్పుడు దీంట్లో కూడా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. భక్తులు సాష్టాంగ నమస్కారాలని, నార్మల్గా నమస్కారాలని చేస్తూ ఉంటారు కదా. ఎవరు ఏ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది అంటారు? స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయటానికి అర్హులు కాదు, పురుషులు చేయవచ్చు. అది శివుడికి, విష్ణువుకు, సూర్యుడికి ఏ నమస్కారాలు చేయాలి, ఎన్ని చేయాలి అనేది కూడా వివరించటం జరిగింది. కాబట్టి నమస్కారం ఎన్ని చేయాలి అనే దాని మీద మనం శ్రద్ధ వహించటం కంటే కూడా నమస్కారం ఎందుకు చేయాలి, నమస్కారం చేస్తున్నప్పుడు ఏ భావన ఉండాలి, అది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ నీ పట్ల నేను ఉంచి ఉపవాసము, నీ దగ్గర నేను ఉండే ప్రయత్నం చేస్తున్నాను. నీ దగ్గర ఉండటం కోసం నా దేహానికి అవసరమైన పోషణార్థం నాకు అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా త్యజించి నీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను అన్న భావనతో ఆ స్వామికి నువ్వు నమస్కారం చేయగలిగితే అది నిజమైన నమస్కారంగా పరిగణింపబడుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. నువ్వు ఎవరికి నమస్కారం చేసినా అంతటా నిండి నివికృతమైనటువంటి ఆ భగవంతుడికే చెందుతుంది. అందుకే భాగవతంలో కపిలుడు ఒక మాట చెప్తాడు. తల్లికి బోధ చేస్తూ, అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అయిన ఈశు నన్ను అవజ్ఞ చేసి మనుజుండు ఒగిన్ ప్రతిమా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని భజింపడేని. నన్ను కనుక కేవలం నా ప్రతిమే
సర్వం అనుకొని ప్రతిమార్చనలో మాత్రమే తనను తాను నిమగ్నం చేసుకొని అదే సర్వస్వం అని భావిస్తే భస్మకుండమున ఊరక వేల్చిన అట్టివాడగున్. మనం యజ్ఞగుండంలో అనవసరంగా ద్రవ్యాలన్నీ భస్మగుండంలో వేస్తే ఎంత నిష్ప్రయోజనమో, దేవాలయానికి వెళ్ళి కేవలము రిచువల్ పాటిస్తున్నాం, నమస్కారం చేయటం వల్ల పుణ్యం వస్తుంది అన్న భావన కలిగి ఉండటం కూడా అంత ప్రయోజనం కాదు. కాబట్టి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు 2 నమస్కారాలు, విష్ణువుకైతే 4 నమస్కారాలు ఇలా చెయ్యమని ఆగమాలు తెలియచేస్తూ ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. అవి తెలియచేస్తూ ఎందుకని వాటిని అలా చెప్పారో అంతరార్థాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం చేయటం అంటే నీలో సత్వగుణాన్ని పెంచుకోవడమే. నరసింహస్వామి ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాదుడితో క్షంతవ్యమహం ఎదిమే సమయ విలంబ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి నరసింహస్వామి 5 ఏళ్ల బాలకుడితో నిన్ను కాపాడటంలో నేను ఆలస్యం చేసినట్టయితే నన్ను క్షమించవయ్యా అని అభ్యర్థించాడు. అంటే అది నారాయణ తత్వం. ఆ సత్వగుణం నీలో గనక ఉద్భవించిందా, గుండెల మీద తన్నిన భృగు మహర్షికి కూడా పాదసేవన చేయగలిగినటువంటి విష్ణుతత్వం నీలో ఆవహించిందా, సనక సనందనాదులు నా శిష్యులు నా భృత్యులు నీ పట్ల అపచారం చేస్తే యజమానైన నేనే క్షంతవ్యుణ్ణి అంటూ సనక సనందనాదులను కూడా క్షమాపణ అడిగినటువంటి ఆ విష్ణుతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగావా, అది నీ నమస్కారానికి పూర్తి సార్థకతను అందజేస్తుంది. బాగుందండి. వనజ గారు మీరు చెప్పండి, నమస్కారాల గురించి మీరేం చెప్తారు? మూర్తి గారు చెప్పారు కదా, దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. ఆలయాలు అన్నవి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లాగా అనుకోవచ్చు. ఆలయాలను సందర్శించడం అన్నది ఒక మంచి పర్యావరణానికి సంబంధించిన సందేశాన్ని ఇస్తాయి. అవేంటంటే మనం ఒక పెద్ద ఆలయంలో చాలా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి గుడి ఎదురుగా ఆ దేవుడికి సంబంధించిన వాహనాలు ఉంటాయి, నేను అడుగుదాం అనుకుని జంతువులు ఉంటాయి. ఇప్పుడు మీరు శివాలయంలో వెళ్తే నంది ఉంటుంది, వినాయకుడి గుడికి వెళ్తే ఎలుక ఉంటుంది, ఆంజనేయ స్వామి గుడి ముందు వెళ్తే ఒంటె ఉంటుంది, అలా దత్తాత్రేయుడి గుడి దగ్గర అక్కడ మనకి ఆ బొమ్మలోనే శునకాలు కనిపిస్తాయి, సుబ్రహ్మణ్య స్వామి గుడి ఎదురుగా నెమలి ఉంటుంది. సో మనం ఊరికే దేవుడిని దండం పెట్టడమే కాకుండా మనం దండం పెడుతున్నప్పుడు దేవుడిని జంతువుల్ని రెండింటినీ దండం పెడుతున్నాము. అక్కడ మనకు ఋషులు ఇవ్వాలి అనుకున్న మెసేజ్ ఏంటంటే దేవుడినే కాదు, ఈవెన్ జంతువుల్ని కూడా ఆరాధించండి, పర్యావరణాన్ని రక్షించండి, జీవ వైవిధ్యాన్ని కాపాడండి అని మెసేజ్ ఇస్తున్నారు అన్న థాట్ వచ్చింది నాకు. జంతువులు పక్షులు ఈవెన్ మన నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన కాకి నుంచి సింహం వరకు కూడా ప్రతి చిన్న జంతువు నుంచి పక్షి నుంచి కూడా అతిపెద్ద జంతువు వరకు కూడా ప్రతి జంతువుని మనం కాపాడాలి, జీవ వైవిధ్యాన్ని కాపాడాలి అన్న మెసేజ్ కూడా ఇచ్చారు. మూర్తి గారు మీరు చెప్పండి, మరి మన ఆలయాలు మహిమాన్విత కేంద్రాలు, శక్తి కేంద్రాలు కదా, ఇవి భక్తులకు సామాన్య ప్రజలకు చేరువ అవ్వాలి అంటే, అందరికీ చేరువయ్యేలా ఉండాలి అంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? ఆలయాల విశిష్టతను సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేలాగా ఇలాంటి చర్చా కార్యక్రమాలు, అలానే పెద్దల ద్వారా సందేశాలు విరివిగా అందజేయగలిగినట్టయితే, ఆలయం అంటే కేవలం ఒక కట్టడము, ఒక నిర్మాణం అనే కాకుండా అది ఒక అద్భుతమైన శక్తి కేంద్రం అన్నటువంటి ఆలోచన వారిలో కలిగినప్పుడు, వారికి అర్థమైనప్పుడు అందరూ ఆలయానికి వచ్చి ఈ ఆలయాన్ని ఋషిపీఠమైన భారతదేశంలో సనాతన భారతీయుడు ఎందుకు ఆవిష్కరించాడో అర్థం చేసుకొని దానిలోని శక్తి గ్రహించగలుగుతాడు. కానీ ఇన్ని ఆలయాలు, ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని దేవతామూర్తులు ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రిణి వింటే యో మాం పశ్యతి సర్వత్రా సర్వత్రమై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి నచమేన ప్రణశ్యతి. ఎవరైతే ఆ భగవంతుడిలో అన్ని భూతాలు చూస్తారో, అన్ని భూతాలలో ఆ భగవంతుడిని చూడగలుగుతాడో వాడికి ఎప్పుడు భగవంతుడు కనపడుతూనే ఉంటాడని కృష్ణ పరమాత్మ తెలిచాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, భాగవతంలో దాన్ని పోతన తెరిగించి మనకు తెలియచేశాడు. వీటన్నింటినీ మనం విన్న తర్వాత తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, క్లోజ్ ద ఐస్, సీ ది గాడ్ ఇన్ మెడిటేషన్, ఓపెన్ ది ఐస్, సీ ది గాడ్ ఇన్ హీజ్ క్రియేషన్. కనపడుతున్న సకల చరాచర సృష్టి ఆయన నిర్మాణమే. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం. ఏ పని చేసినా ఆ భగవదర్పణ బుద్ధితో చేయగలిగినట్టయితే చిత్తము శుద్ధి అయ్యి ముక్తి సాధనకు మార్గం ఏర్పడుతుంది. రాంబాబు గారు మీరు చెప్పండి, ఆలయాల్లోకి రావాలి అన్న ఆసక్తి ప్రజల్లో ఎలా పెంచాలి అంటారు? ఆలయాల్లోకి రావాలి అంటే అక్కడ అర్చకుడే
ఆ భక్తుల్ని వారి స్వామివారి విషయాన్ని, ఆ స్వామివారి గొప్పతనాన్ని, ఆ స్థల పురాణాన్ని చెప్పి ఎక్కువ భక్తుల్ని ఆకర్షించడం అర్చకుడికి కలిగి ఉండాలి. మొట్టమొదట ఆ అర్చకుడు ఎలా ఉండాలి ఏంటి అనేది ఆగమం చెప్తోంది కనుక అటువంటి అర్చకులను తయారు చేసేటువంటి ఏదైతే పాఠశాలలు ఉన్నాయో, ఆ విద్యా కేంద్రాలు ఉన్నాయో అవి నేడు మనకి కరువయ్యాయి. అటువంటి ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మించడానికి ప్రభుత్వాలు పూనుకోవాలి. ఈ పాఠశాలని పునర్నిర్మించాలి. బంగారాయ శర్మ గారు, మీరు చెప్పండి. ఏదో అంటే పండుగకో పబ్బానికో మాత్రమే గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనతో నీటి యువత కనబడుతూ ఉన్నారు. అలా కాకుండా క్రమంగా వెళ్తే కూడా చాలా లాభాలు ఉన్నాయన్న విషయం మీరందరూ చెప్తుంటే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళల్లో ఆ ఉత్సాహం రెట్టింపు అవ్వాలి అంటే ఏం చేయాలి? అసలు మన ఆలయాలు చాలా అమితమైనటువంటి ఆ ప్రకృతి శక్తిని మొత్తాన్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర కేంద్రీకృతం చేసినటువంటి క్షేత్రాలమ్మ. ఋతువులు, కాలము అన్నిటినీ కూడా మన ఆలయాల దగ్గర మనం స్పష్టంగా దర్శించవచ్చు. ఎలా అంటే మాఘమాసంలో సప్తమి నాడు గనక, శుక్ల సప్తమి నాడు గనక మనం వెళ్తే చక్కగా అద్భుతంగా మనకి అరసవల్లి క్షేత్రంలో ఆ స్వామివారి యొక్క కిరణాలు వచ్చి ఆ ఒక్కరోజు మాత్రమే పాదాలని తాకుతాయి. ఎంత విశేషం ఇది! సంవత్సరంలో మాఘశుద్ధ సప్తమి అంటే మన యొక్క కాల గణనం ఎంత గొప్పది అనేది దాని ద్వారా తెలుస్తుంది. అలాగే మార్చి 17వ తారీఖు గనక వెళ్తే ఏకాంబరేశ్వర స్వామి కంచిలో ఒక దాదాపు 2000 అడుగుల దూరంలో పైన ఎక్కడో చిన్న కన్నంలో నుంచి వచ్చి కిరణాలు స్వామి మూర్తి మీద పడతాయి. అది ఎంత విశేషం! శృంగేరిలో మనకి కాలాన్ని 12 రాసులుగా విభజించారు కదా, 12 నెలల్ని. ఈ ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఏ రాశిలో సూర్యుడు ఉంటే చిన్న అద్భుతమైన గుడి ఉంటుంది అక్కడ. ఆ వృద్ధ గణపతి దేవాలయం అంటారు దాన్ని. ఆ అద్భుతమైన క్షేత్రంలో 12 స్తంభాలు కనిపిస్తాయి మనకి. ఆ ఒక్కొక్క స్తంభానికి సూర్యుడు ఏ రాశిలో ఉంటే తొలికిరణం వెళ్ళి ఆ స్తంభం మీదే పడుతుంది ఆ నెల మొత్తం. ఆ స్తంభానికి ఆ రాశి వాళ్ళు పూజ చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఎంత ప్రకృతికి సంబంధం! ఈ సైన్స్ ఎలాంటి సైన్స్! ఇవాళ చాలా ఉత్సాహంగా విదేశీయులు వచ్చి మన దగ్గర ఈ విద్యల్ని వాళ్ళు నోట్ చేసుకొని అక్కడ నెలల తరబడి ఉండి, హంపీకి గనక మనం వెళ్ళినట్లయితే ఆ హంపీలో ఎక్కడో గాలిగోపురం ఉంటుంది, చాలా దూరంలో చిన్న కంతలో ఇన్వర్టెడ్ ఇమేజ్ వెళ్ళి ఆ లోపల అలా పడడం జరుగుతుంది. ఎలా పడుతోంది, ఎలా కట్టారు దీన్ని? వాడపల్లికి వెళ్తే అద్భుతంగా శివలింగంలో ఎప్పుడూ అంత ధార నీళ్లు వచ్చి ఉంటాయి. ఏ విధంగా నిర్మాణం చేశారు ఇది తెలుసుకోవడానికి పాశ్చాత్యులు చాలా కృషి చేస్తున్నారు. మన వాళ్ళు వెళ్ళి ఏవో వాటి మీద గోడల మీద బొగ్గుతోటి అవి రాసుకొని తిరిగి రావడమే తప్ప అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత శాస్త్రీయత ఏమిటి, ఇంత సైన్స్ వీళ్ళకి ఎలా లభించింది అనే విషయాన్ని తెలుసుకోవడానికైనా పిల్లల్ని మనం నిత్యం గుడికి పంపిస్తే అలాంటి దృష్టి వాళ్ళకి రావడం జరుగుతుంది. తల్లిదండ్రులు చాలా ప్రధానంగా ఒక పాత్ర పోషించి చిన్నతనం నుంచి మన యొక్క ఈ శాస్త్రం ఎంత గొప్పది, ఈ క్షేత్ర నిర్మాణాలు ఎంత గొప్పవి, ఇవన్నీ కూడా తెలియపరచాలి. అయితే సర్వవ్యాపకమైన పరమాత్మని మనం చూడలేం కాబట్టి తొలి దశ మనకి ఎప్పుడైనా ఆలయమే. ఆ ఆలయంతోటే మనం మొదలు పెట్టుకోవాలి. ఆలయం అనేది ఎలాంటిదయ్యా అంటే, మనము మిద్దె కట్టేటప్పుడు రూఫ్ వేయటానికి ముందు చెక్కలు పెడతాం. ఆ రూఫ్ వేసిన తర్వాత ఈ చెక్కతోటి పని లేదు. అలా మనల్ని మనం తీర్చిదిద్దుకుండేటప్పుడు మొట్టమొదట ఆ రూఫుకి ఎలా అయితే చెక్క ఆధారమో మన ఆధ్యాత్మికతకి ఆలయం ఆధారము. ఆ ఆలయము ముందు సక్రమంగా పంపిస్తే పిల్లల్ని వాళ్ళు పరమాత్మని చేరుకుండేదాకా కూడా చాలా ఆహ్లాదంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుంటూ సమాజాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ మనకున్న కళలన్నీ కూడా క్షేత్రంలో కనిపిస్తాయి. మన భారతీయ నాట్యాలు కనిపిస్తాయి. ఎంత నాట్య విద్య ఉంది, మన సంస్కృతి ఏంటి, మన చరిత్ర ఏమిటి ఆలయంలోనే మనకు దొరుకుతుంది. అది మొత్తము మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఎలాంటి వాద్యాలు ఉండేవి, ఎలాంటి ప్రకృతి అక్కడంతా చెక్కబడి ఉంది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. కోనేరులు ఏమిటి, మన గొప్పతనం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే, మన వాస్తు శిల్పము అన్నీ తెలియాలి అంటే ఆలయమే శరణ్యము. ఆలయము అనేది ఒక అద్భుతమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనే విషయాన్ని పిల్లలకి తెలియపరిస్తే వాళ్ళకే శ్రద్ధ కలిగి చక్కగా నిత్యం ఆలయానికి వెళ్తారు. దీంట్లో అనుమానం లేదు. బాగుందండి. మరి మీరంతా కూడా ఆలయ సందర్శనం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి భక్తులకు అన్న విషయాన్ని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదండి, ఆలయాలు, భక్తులు ప్రత్యేక చర్చని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.